హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, మనం సో మెనీ టైమ్స్ మాట్లాడుకున్న లెవెల్స్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ని గమనించండి. 12th మే యొక్క లో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ ఉంటుంది, లేకపోతే అగైన్ అప్ ట్రెండ్ ఉంటుందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏమైంది చూడండి, ఒకసారి డే టైం ఫ్రేమ్లో ఈ విధంగా చూసాం. అలాగే మనం నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఏం మాట్లాడుకున్నామండి, 15th మే, 12th మే అండ్ 15th మే హై, 15th మే హై. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏ విధంగా మనకు ప్యాటర్న్ ఫామ్ అయి ఉండే అంటే ఆల్మోస్ట్ చాలా డేస్ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఈ విధంగా ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అయి ఉండే, ఇది ఒక బాక్స్ జోన్ అనేసి. అగైన్ ఈ బాక్స్ జోన్కి లోపలికి ఎంటర్ అయితే నిఫ్టీ ఈ బాక్స్ జోన్కి ఈ విధంగా ఎంటర్ అయితే మనం ఆల్మోస్ట్ ఈ బాక్స్ జోన్ యొక్క లో ఏదైతే 24,391 వరకు చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 24,391 కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకున్నామండి. ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం ఇదే వాల్యూస్. సో ఇప్పుడు కూడా సేమ్ ఇదే వాల్యూస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే 12th మే యొక్క లో బ్రేక్ అయితే అవ్వలేదు. 12th మే యొక్క లో బ్రేక్ అవ్వలేదండి. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, మే 12th యొక్క లో బ్రేక్ అయితే అవ్వలేదు. సో ఈ విధంగా అగైన్ మార్కెట్ ఈరోజు ఏమైందండి, ఈరోజు ఆల్మోస్ట్ మార్కెట్ కంటిన్యూగా ఈ యొక్క సపోర్ట్ని ఎబోవ్ సస్టైన్ అయ్యి హ్యాపీగా నిఫ్టీ గ్రీన్లో క్లోజ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ ఏనండి. రేపు దీని ఎబోవ్ సస్టైన్ అయితే అగైన్ మళ్ళీ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో ఏ విధంగా ప్రిడిక్షన్ చేయాలని నేర్చుకున్నాం. సో నిఫ్టీ అనేది కాదు, ఎనీ స్టాక్ అయినప్పటికీ కూడా ఏ స్టాక్ అయినా డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయండి. దాని తర్వాత 15 మినిట్స్లో చూడండి. మీరు ఒకవేళ ఇంట్రాడే చేస్తున్నట్లయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చూసుకోండి. ఏ టైం ఫ్రేమ్లో ఎవరు ఎలా ట్రేడ్ చేయాలనేసి ఖచ్చితంగా ఒక వీడియో అయితే మనం చేసుకుందామండి. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. డే టైం ఫ్రేమ్లో మేజర్ సపోర్ట్ ఏంటి, మేజర్ రెసిస్టెన్స్ ఏంటి. సో నిన్నటి గ్రీన్ క్యాండిల్ని ఏమైందండి, ఈరోజు నిన్నటి గ్రీన్ క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ ఏదండి, 8th ఆగస్టు రెడ్ క్యాండిల్ని ఈరోజు క్యాండిల్ ఆల్మోస్ట్ అబోవ్ క్లోజ్ ఇచ్చిందండి. సో ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ని ఎంగల్ఫింగ్ చేసేసింది. సో బట్ దాని యొక్క లోకి అబోవే ఉందనుకోండి. సో ఈ విధంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి అవగాహన తెలుసుకోండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి అవగాహన లేకుండా మార్కెట్లో మనీ గెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.